వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు సాబుదానా ఫ్రెంచ్ ఫ్రై చేయడం చూపిపోతాను నేను. సో అందరూ అనుకుంటే కొత్తగా ఉంటాయండి. అందరూ పొటాటో ఫ్రెంచ్ ఫ్రై నేను సాబుదానా ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక హాఫ్ కప్ అంత చిన్న కప్లో నేను సాబుదానా ఆల్రెడీ 4 hours నానబెట్టి దాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న పొటాటో నేను ఆల్రెడీ బాయిల్ చేసి దీన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ఆనియన్, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక 1/4 స్పూన్ అంత నేను గరం మసాలా, కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, ఒక చిటికెంత పసుపు, ఒక హాఫ్ స్పూన్ నేను నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. మీరు నల్లదనం తీసుకొచ్చే ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. తగినంత ఉప్పు అండి. రెండు ఎలా చేయడం చూపిస్తాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఈ పొటాటో యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. ముక్కలు పొటాటో మ్యాష్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆనియన్ మసాలా అంతా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను నేను. మంచిగా మిక్స్ అయిన తర్వాత సాబుదానా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ అయిపోయిందండి. మిక్స్ అయిపోయిన తర్వాత మీకు మంచిగా బైండింగ్ రాలేదంటే దీనిలో కొద్దిగా మీరు శనగపిండి యాడ్ చేసుకోండి. నేనైతే శనగపిండి యాడ్ చేయట్లేదు దీంట్లో. సాబుదానా సరిపోతుంది. ఇది ఒక మినిట్ సైడ్కి పెట్టుకుంటున్నానండి. సైడ్కి పెట్టుకుని నేను కడాయిలో నూనె పోసి వేడి చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. సో మిక్స్ అయిపోయిందండి. దీన్నే మీరు కొద్దిగా చేతికి ఆయిల్ చల్లుకోండి, లేదంటే వాటర్ చల్లుకుంటాను. ఓకే, దీంట్లో కొంచెం చిన్న రోల్గా చేసుకోండి. మీకు ఎంత సన్నగా కావాలంటే ఎంత సన్నగా అంటే అంత సన్న అంటే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. సో ఇలాగా చేసుకున్న ఆయిల్ వేడైంది, నేను ఆయిల్ డిప్ చేసుకుంటున్నాను. ఇలాగే చేసుకున్న తర్వాత మీకు అన్నీ చూపిస్తానండి. సో సాబుదానా ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి చేస్తే మళ్ళీ చేయమంటారు. అట్లనే చాలా క్రంచిగా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.